సీదిలి అప్పలరాజు కొడుకు బుల్లెట్ బైక్తో గొర్రెల కాపరిని చంపేయడం అందరికీ తెలిసిందే. అదే యాక్సిడెంట్ టీడీపీ మంత్రి కొడుకో ఎమ్మెల్యే కొడుకో చేసుంటే ఈ పాటికి ఆ అమాయకుడైన గొర్రెల కాపరిని యాదవ్ని గుద్ది చంపిన ఆ టీడీపీ మంత్రికి సంబంధించి కొడుకుని జైల్లో వేయాలని యాదవ్ సంఘాలు సోషల్ మీడియా మొత్తం హోరెత్తిచ్చేలా రచ్చ రచ్చ చేసేవాళ్ళండి. అయితే మన బీసీవై పార్టీకి సంబంధించినటువంటి యాదవ్ కమిటీ కూడా వామ్మో వాయో యాదవులకు రక్షణ లేకుండా పోయిందని గుడ్డలు దించుకునేవారు. అవునంటారా కాదంటారా? యాడికి పోయారా ఈ పనికి మాలిన సంతంతా? ఒకడు చేస్తే ఒక రకమైన స్పందన, ఇంకొకటి చేస్తే ఒక రకమైన స్పందన. ఎవడురా ఇప్పుడు గొర్రెల కాపరి కుటుంబానికి అండగా ఉండేది? ఇవన్నీ చెప్పేసి సోషల్ మీడియాలో కానీ రియల్గా కానీ ఎవడు బట్టి అయితే తెలుసుకుంటానండి. కనీసం సీదిలి అప్పలరాజు కొడుకు గుద్దినోడు పోయి పోలీస్ స్టేషన్లో హాజరు కాకుండా గుద్దిన వ్యక్తిని తారుమారు చేయాలని చెప్పేసి వాడు స్నేహితుని ఒకరిని బలి చేయబోయాడు. అది మొత్తం మీద ఇప్పుడు సీదిలి అప్పలరాజు కొడుకు మీద కేసు ఏంటంటే గుద్ది చంపిన కేసు పక్కకి వెళ్ళింది, కేసు తారుమారు చేయాలనేటువంటి విషయంలో పైకి వచ్చింది. మొత్తానికి ఈ సంఘటన మొత్తం చూసుకుంటే ఆ యొక్క చనిపోయినటువంటి గొర్రెల కాపరి వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది మటుకు ముందుకు రాలేదండి. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం మెత్త ప్రభుత్వమే కాదు, ముండమోపి ప్రభుత్వం అనుకున్న ఆశ్చర్యం ఏమి లేదు.